ఆ పాప కేసులో ఏమైనా ఈమెకి ఏమైనా సంబంధం ఉంటే చట్టపరంగా శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది, శిక్ష పడుతుంది ఖచ్చితంగా. ఎట్లా అంటే ఇప్పుడు ఆమెకు ప్రతి ఒక్క సెక్షన్ తెలుసు, లాలో ఉన్న లూపులు తెలుసు. అంటే నేను కూడా లాయర్ బ్రదర్. అంటే దీంట్లో మీరు ఒకటి ప్రతి ఒక్కరు అంటే లా ప్రాక్టీస్ నాన్ ప్రాక్టీస్ లాయర్ ఉంటారు, లాయర్లు ఉంటారు. ఇప్పుడు నేను లాయర్, నేను ప్రాక్టీస్ చేయట్లేదు. కాకపోతే దాంట్లో ఉన్నటువంటి కాకపోతే మనకు ఓవరాల్గా తెలుసు, కానీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అనేది క్లియర్గా అర్థమవుతుంది. బేసిక్స్ తోటి నువ్వేం చేయలేవు. ఇప్పుడు డాక్టర్ చదివినాక కూడా నువ్వు ప్రాక్టీస్ చేయలేదనుకో, నువ్వు ట్రీట్మెంట్ చేయలేవు. ట్రీట్మెంట్ చేయాలంటే ఏంది, ఫస్ట్ ఎంబీబీఎస్ అయిపోగానే నువ్వు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే నువ్వేమైనా చేయలేదు. లాయర్ కూడా అంతే. ఇప్పుడు లా అయిపోగానే ఆయన ప్రాక్టీస్ చేస్తే తప్ప ఆయన వ్యక్తిగతంగా కేసులు లేకపోతే ఈవెందో ఒక బెయిల్ కూడా ఇప్పలేము, స్టేషన్ బెయిల్ కూడా ఇప్పలేము. నేనైతే ఇప్పుడు నాది ఎల్ఎల్బి అయిపోయింది, నేను ప్రాక్టీస్ చేయట్లేదు. సో నాకు ఆ స్టేషన్ బెయిల్కి సంబంధించి ఇప్పుడు ఆమె లా అయితే ప్రాక్టీసింగ్ లాయరా నాన్ ప్రాక్టీసింగ్ లాయరా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఒకవేళ ప్రాక్టీస్ చేసి ఉంటే ఆమెకు తెలిసి ఉంటుంది. ఆమె ఒకవేళ ఒక డిగ్రీ పట్ట లెక్క చదువుకుని ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉంటారు, గ్రాడ్యుయేట్స్ అట్లనే ఆమె కూడా వన్ ఆఫ్ ద అంటే ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్ అయితే తప్ప ఆమె చేసేది ఏముండదు. కానీ ఇక్కడ సపోర్ట్ వస్తుంది ఆమెకు, ఏం సపోర్ట్ రాదు ఎవరుగా. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే శిక్షించబడతావు, తప్పు చేయకుంటే ఉంటావు. ఒకవేళ నీ భర్తని అంగీకరిస్తే వెళ్తావు, లేకపోతే నువ్వు అట్లనే ఉంటావు. అదే సపోర్ట్ కావాలి. ఆమె అడిగితే కూడా ఇస్తారు భయ్. నువ్వు తప్పు చేసిన తర్వాత, నేను ఒకరిని చంపిన తర్వాత నేను వచ్చి నిన్ను ప్రేమిస్తున్నా లేకపోతే నేను అగ్గు చేసుకుంటా అంటే ఎవరి దగ్గర రానిస్తారు? రానియరు కదా. ఎందుకు అంత డబ్బా ఎందుకు? ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మంచి డబ్బులు దొరికింది అనుకో, మళ్ళీ భర్త వెళ్ళిపోవాలని చెప్పి గ్యారెంటీ లేదు కదా. గ్యారెంటీ లేదంటున్నావు, నువ్వు సహాయం చేయాలంటున్నావు. అంటే నీ వర్షన్ ఏంది అర్థం కావట్లేదు బ్రదర్. అంటే నీ వర్షన్ ఏంది, ఆమెకు సహాయం చేయాలనా లేకపోతే ఇంకా డబ్బు ఉంటే ఆమె వెళ్ళిపోతుందనా? అంటే ప్రకారంగా చూస్తే ఇప్పుడు మీరు ఏమన్నారు, లైక్ ఆమె తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా శిక్ష పడుద్ది, లా కాదు ఎవరు కూడా సపోర్ట్ చేయలేరు అని చెప్పి మాట్లాడారు. దాంట్లోనే ఇప్పుడు ఆమె ఇప్పుడు భర్త దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఒకసారి భర్త దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ భర్త కన్సెంట్ కావాలి, భర్త అంగీకరించాలి. ఆయన మైండ్ సెట్ ఎట్లుందో, ఆయన ఆలోచన విధానం ఎట్లుందో తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. ఆయన నువ్వు నన్ను అడిగి ఆ క్వశ్చన్ ఏదో వాళ్ళ భర్తను అడిగితే కరెక్ట్ చెప్తాడు. నన్ను అడిగితే నేనేం చెప్తాను? డబ్బాస్ ఎందుకు అవుతుంది అంటారు మహిళలకు కానీ లేకపోతే అమ్మాయిలకు కానీ, ఏం చెప్తారు దాని గురించి ఓవరాల్గా? అంటే మోటరైజేషన్ లేకపోతే ఈ లగ్జరీస్కి అలవాటు పడి అంటే ఏదో అంటారు కదా, ఇప్పుడు మొగడు పాత అయిపోయి లేకపోతే పిల్లం కూడా బోరు కొట్టి కొత్తగా ఏదో కొత్త ఆనందాల కొరకు కొత్త ఆనందాల కొరకు ఎత్తుకొని ఉన్న ఆనందాలు పోగొట్టుకునే పరిస్థితులు ఇప్పుడు సొసైటీలో వస్తున్నాయి. చాలామంది ఆ పాపం అపశుభం తెలియని ఆ పిల్లల్ని చంపడం, వాళ్ళ మోజులో పడి. చెప్పింది ఎట్లా అంటే ఇంట్లో ఫుడ్ కంటే హోటల్ ఫుడ్ బాగుంది అన్నట్టు అట్నే అలవాటు అయిపోతున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా. హోటల్ ఫుడ్ ఇంటి ఫుడ్ పక్కన పెడితే హోటళ్ళల్లో కూడా మంచి ఫుడ్లు ఉంటాయి, దానికి దీనికి కంపారిజన్ వద్దు. న్యాచురల్ ఫుడ్ సర్వ్ చేసేటివి కూడా ఉంటాయి, కానీ అట్లా కాదు. కానీ మనుషులు అనేటల్లో ఏంటంటే ఒక విచక్షణ కోల్పోకుండా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక బలమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయానికి అంతే బలంగా నిలబడాలి. నువ్వు ఒకవేళ తప్పు చేసినా ఇప్పుడు వానితోటి పోయింది వద్దనుకొని పోయింది, వానితోటి నువ్వు సర్వైవ్ అయ్యే విధంగా ఉండాలి. కానీ వాడు నీ పాపం చంపే వరకు తెచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేది ఒకసారి నీకు నువ్వు రియలైజ్ కావాలి. నువ్వు పోయినావు, తప్పేం లేదు, పోయింది కావచ్చు, నచ్చలేదు, పోయినప్పుడు వానితోటి నువ్వు ఎట్లున్నావు, నీ యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంది, నీ మానసిక పరిస్థితి ఎట్లున్నది అనేది చూసుకోవాలి. కానీ అట్లా పోవడం అనేది చాలా తప్పు. అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇట్లా పిల్లల్ని, మరి ముఖ్యంగా చిన్నపిల్లల్ని అయితే ఇట్లా బలి చేయాల్సిన పరిస్థితులు అయితే ఎవరికి కూడా తెచ్చుకోవద్దని నా రిక్వెస్ట్. అదే సార్, ఇప్పుడు భార్య భర్త ఇద్దరు చేస్తున్నారు కదా, అట్లానే మరి మధ్యలో పిల్లలు బలవుతున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటే అంటే ఏం చేద్దామంటావు మరి?